హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ గాయత్రి ఎస్కే వ్లాగ్స్ అండి. సో నేనైతే ట్రైన్ జర్నీ ఫస్ట్ టైం చేస్తున్నానండి ఇంత దూరం. సో నేనైతే చెన్నైకి వెళ్తున్నాను మా వదిన వాళ్ళ ఇంటికి. మాకు పెళ్ళైన 6 ఇయర్స్కి నేను వెళ్తున్నానండి. సో ఇప్పుడు మేము వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళడం. సో నాకైతే ఇంకా 2 పిల్లలు కూడా పుట్టేశారు. సో మేమైతే ట్రైన్ జర్నీ నాకైతే మాత్రం నైట్ అంతా నిద్ర సరిగ్గా పట్టలేదండి. ఎందుకంటే అది మూవ్ అవుతూ ఉంటే అటు ఇటు కదిలేటట్టు ఉండేది. సో అక్కడికి రీచ్ అయిన తర్వాత సో మేము ఈవినింగ్ అక్కడ టెంపుల్కి వెళ్ళాం. సో అక్కడ టెంపుల్ చాలా అంటే చాలా బాగున్నాయండి. సో అక్కడ టెంపుల్లోకి వచ్చేసి మేము బయట ఇగోండి ఇక్కడ ఫస్ట్ మేము అన్నీ తీసుకుంటున్నాం. దేవుడి సామాన్లన్నీ బయటే ఇస్తున్నారు వాళ్ళు, అలా బుట్టలో పెట్టి వాళ్ళే ఇస్తున్నారు. ఆ రోజు ఏదో స్పెషల్ డే అండి. నాకు సంథింగ్ ఏంటి అది, అక్కడ ఏదో డే అంట అది ఆ రోజు. సో మేమైతే గుడి లోనికి మేము ఇంకా వెళ్తున్నాం. సో ఇక్కడైతే ఇది చూస్తున్నారు కదా, పిల్లలు లేని వాళ్ళకంట అక్కడ ఆ చెట్టుకి ఆ ఉయ్యాల లాంటిది కడితే పిల్లలు పుడతారని నమ్మకం. సో మా వదిన కూడా మా అంటే మొక్కుకున్నారు అక్కడ, ఆవిడ అనుకుని నెరవేరాయి. సో ఇదంతా వచ్చేసి చూడండి, ఒకటే టెంపుల్లో వినాయకుడిది, ఇంకా మురుగన్ స్వామి, ఇంకా వెంకటేశ్వర స్వామి అండ్ చాలా అమ్మవార్లు ఇవన్నీ కలిపి ఒకటే టెంపుల్లో ఉందండి. బట్ మీకు చెప్పాను కదండి, నేను అదే పిల్లలు లేని వాళ్ళకి అక్కడ చెట్టు దగ్గర మొక్కుకుంటే వాళ్ళకి చాలా అదే పిల్లలు కలుగుతారు అనే నమ్మకం. ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ మొక్కుతారండి. సో అలా అయితే నేను కూడా అది వీడియో తీద్దాం అనుకొని నేను ఇంకా అటు సైడ్ వెళ్ళిపోబోతున్నాను. బట్ అప్పుడే ఇంకా స్టెప్ కూడా నేను ఇలా ఎక్కలేదు. పంతులు గారు ఆగమ్మ అన్నారు. సో ఎందుకు అలా ఆగమన్నారో ఏమో తెలీదు. సో నాకైతే తమిళ్ రాదు కదా. సో అప్పుడు వెంటనే మా వదిన అయితే అన్నారు అలా వెళ్ళకూడదు, ఇంకా నైట్ అయిపోయింది కదా ఈవినింగ్. సో అప్పుడైతే ఇంకా వెళ్తేనంట సర్పదోషం అంట అలా వెళ్తే. సో ఇంకా అప్పుడు వెంటనే నేనైతే బ్యాక్ అయిపోయానండి ఇంకా నాకు. సో నేనైతే ఒక్క అడుగు కూడా వేయలేదు. బట్ ఏంటంటే మనసులో భయం అనేది వేసింది, ఇలాంటివి కూడా ఉంటాయా అని. సో ఇగోండి చూడండి, మీరు చూస్తున్నవి అయితే ఒకే గుడిలో సో ఇవన్నీ దేవుళ్ళది కూడా సో ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. మాకు అన్నయ్య అయితే చక్కగా ఆడుకుంటున్నాడండి ఆ గుడిలో. సో మనకు తిరిగే ఓపిక అయితే ఉంటే చాలండి. సో ఎవరికైతే ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళడం అంటే ఇష్టమో అలాంటి వాళ్ళు చెన్నైని విజిట్ చేయండి. ఎందుకంటే అక్కడ టెంపుల్స్ అనేవి చాలా బాగుంటుంది. మీరు చూస్తుంది మా మేనకోడలు, చిన్న మేనకోడలు, తను ఆడుకుంటున్నారు మా కన్నయ్య అని. సో నేనైతే ఇగోండి ఇక్కడ వారాహిమాతకి నేను దీపం వెలిగిస్తున్నాను. సో దీపం పెడదామని ఇంకా మా కన్నయ్య కూడా నా పక్కన నిల్చొని మమ్మీ నేను కూడా పెడతాను అంటున్నాడు. బట్ ఏంటంటే చిన్నపిల్లలు కదండి, సో మనం పెట్టించకూడదు, వాళ్ళకి చేయగట్ట కాలిపోతుందని నేను వద్దని చెప్తున్నాను. సో అలా మేమైతే మాత్రం ఆ గుడిలో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసామండి. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కువగా పిల్లలతో ఏంటంటే కొంచెం టెన్షన్, స్ట్రెస్ ఇవన్నీ ఉండేది. బట్ ఆ గుడికి వెళ్ళి కూర్చుండేటప్పుడు నాకైతే మాత్రం చాలా ఫ్రీ అనిపించిందండి. ఇగోండి నవగ్రహాలు. సో మొత్తం ఒకే టెంపుల్లో ఎన్ని దేవుళ్ళు ఉన్నారంటే నిజంగా అందరూ అక్కడే ఉన్నారండి. సో ఇగోండి చూడండి, అదేదో మూవీ మీకు చెప్తాను చూడండి. మొత్తం నాగదేవతలు ఉంటారు కదండి, 8 మందో, అందులో వాళ్ళందరినీ బంధిస్తాడు ఆ విలన్. ఆ మూవీ నేమ్ ఏంటో నాకు తెలియట్లేదు. సో అది ఇగోండి ఇక్కడైతే ఒక క్లాత్ చుట్టి దీపం అనేది పెట్టి ఆ రోజు కాలభైరవుడికి పెడితే అంట చాలా మంచిదంట. సో అందుకనే మేము అలా దీపం అనేది పెట్టాము. సో ఇగోండి ఈ నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటి చుట్టూ తిరిగి సో అవన్నీ మొక్కుకున్న తర్వాత ఫైనల్గా నేనైతే చెన్నైలో ఉండేటప్పుడు నేను ఎన్ని టెంపుల్ విజిట్ చేశానండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు సండే మార్నింగ్ మా అన్నయ్య నా గురించి ఇది తీసుకొచ్చారండి. సో ఇదేంటి అంటే అక్కడ ఫుడ్ స్పెషల్స్ అన్నీ తీసుకొస్తున్నారు రోజు నేను ఉండేటప్పుడు. బట్ దీన్ని వచ్చేసి పుట్టు అంటారంట. సో మీరు ఎప్పుడైనా ఈ పుట్టు తిన్నారా అండి? సో ఇది వచ్చేసి టేస్ట్ ఎలా ఉంది అంటే
మన ఇడ్లీ ఉంటుంది కదండి, సో మనకి ఇడ్లీలా ఇది ఏంటంటే మనం ఇది బియ్యం రవ్వ ఉంటుంది కదండి, సో దాంతో ఉన్నట్టు ఉంది. బట్ టేస్ట్ అయితే ఓకే, నేనైతే తిన్నాను. కానీ మా చిన్నోడికి నచ్చలేదు ఇది, బట్ నేను కొంచెమే టేస్ట్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి మేము స్నేక్ పార్క్, చిల్డ్రన్ పార్క్ కూడా వెళ్ళాం. బట్ ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో నేను పోస్ట్ చేస్తాను. సో అక్కడ ఏంటంటే దీన్ని ఏమంటారో నాకు తెలియదండి, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. జస్ట్ నేను అది పెట్టుకునేటప్పుడు వాళ్ళు అదే యానిమల్స్ అవన్నీ ఇది ఉంటుందండి. హల్క్ వీళ్ళంతా ఫైటింగ్లా ఉంటుంది. మన దగ్గరికి వచ్చి 3D అండి ఇదంతా. సో నేను స్టార్టింగ్లోనే కొంచెం అంటే అంత భయపడాల్సిందంత అయితే ఏం లేదు. బట్ నా పక్కనున్న ఆవిడ రియల్గా అరిచారో లేదు ఓవర్ యాక్షన్కే అరిచారో తెలియదు, కానీ ఆవిడైతే మాత్రం అరిచారు. ఇదంతా కార్టూన్లా ఉంది, అందులో అంత భయపడాల్సిందైతే ఏం లేదు. హర్రర్ మూవీ కాదు, ఒక టెర్రర్ కూడా కాదు. అలాంటప్పుడు దేనికి భయపడాల్సినంత లేదు. కానీ ఇవన్న పక్కనున్న ఆవిడైతే ఇంకా ఫుల్గా అరుస్తూనే ఉండేవారు. సో ఆవిడ అరిచిన దానికి నాకు భయం వేసేది, కానీ బట్ నాకైతే మాత్రం అస్సలు భయపడలేదండి. ఎందుకంటే అందులో భయపడాల్సిన సీన్ అయితే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మన వెనకన రాక్షసులు పరిగెడుతున్నట్టు ఉంటుంది. బట్ నేనైతే మాత్రం అస్సలు భయపడలేదండి. సో నాకైతే మాత్రం జస్ట్ 100 రూపీస్ వేస్ట్ అనిపించింది అది. ఎందుకంటే చిన్నపిల్లలు ఏదో కార్టూన్ చూసినట్టు ఉంది అది. సో అందులో అది చిన్నపిల్లలు చూస్తే బెటర్ ఏమో అనిపించింది. సో నేనైతే వాటర్ అదే సీ వాటర్ ఉంటుంది కదండి, సో ఆ డౌన్ డెప్త్ అంతా చూపిస్తాడు కావాలా అనుకున్నాను. కానీ ఇది అది కాదు, అక్కడ ఉన్న యానిమల్స్ అవే చూపించాడు. సో అందులో అని కాకపోతే ఏంటంటే మనం దాన్ని ఏమంటారు, ఒక చిన్న ట్రైన్ దాంట్లో నుంచి వెళ్తున్నట్టు ఉంటుందండి. సో వెళ్తూ మనం కింద పడిపోతాం అనేటప్పుడు జస్ట్ అంటే కొంచెం అక్కడ నేను భయపడ్డాను, సో పడిపోయానేమో అని. బట్ అయితే మళ్ళీ నేను కింద భూమిని ఇలా అనుకుంటే లేదు, బాగానే ఉన్నాను, ఇదంతా 3D ఎఫెక్ట్ కదా అని. సో మళ్ళీ నేనైతే అది ఏంటంటే అటు ఇటు మూవ్ అవుతుండేటప్పుడు నా హ్యాండ్స్ నేను మూవ్ చేస్తుండేదాన్ని. బట్ నేనైతే మాత్రం అక్కడ కొంచెం నాకు చిన్నది భయం అనిపించిందంటే పడిపోయానేమో అనే ఫీల్ కలిగించింది ఆ మూమెంట్ అనేది నాకు. బట్ అంత వర్త్ అయితే కాదు నాకైతే మాత్రం. ఇది అంటే చిన్న కార్టూన్లా ఉంది కదా, దీనికి ఎందుకు అంత డబ్బులు వేస్ట్. ఇంకా నా ఇది చూసి మా పిల్లలందరూ కలిపి అత్త నేను చూస్తానని అన్నారు. సో నాకైతే ఇది చూడడం అంటే ఇంకా మనీ వేస్ట్. ఇంకా పక్కనే ఇంకా 40 రూపీస్ది 20 రూపీస్ది ఒకటి ఉందండి. సో లాన్కి వెళ్తే అది ఇంకా అది పర్వాలేదు, బాగుంటుంది. సో ఈ పార్క్ మొత్తం అక్కడ దాన్ని 3D పెట్టి చూపిస్తాడు, బాగుంటుంది అని అంటే సో అక్కడికి వెళ్దాంలే అని పిల్లలందరికీ చెప్పాను. సో నేనైతే ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ నాకైతే పెద్ద అంతగా అనిపించలేదు. బట్ నాకైతే ఇందులో మాత్రం ఏదైనా హర్రర్ మూవీ అలాంటిది చూస్తే నాకు బాగా ఒకసారి దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేద్దామని ఉంది. బట్ ఎప్పుడోకప్పుడు నేను ఇది కొంచెం హర్రర్ మూవీ లాంటివి ట్రై చేద్దామని నేను అనుకున్నాను. సో ఇక్కడితో అయితే మాత్రం అది టైం కూడా ఎక్కువసేపు ఏం లేదండి, జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా లేదు అనుకుంటాను. సో డబ్బులు కూడా నాకు వేస్ట్ అనిపించింది. మేడం అయిపోయింది అని అనేసరికి నాకు వేస్ట్ అనిపించింది. ఇలాంటివి అయితే ఎక్స్పీరియన్స్ చేయకూడదు, ఎందుకు వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. సో బట్ ఏంటంటే ఒకటి అక్కడ బాగా నచ్చింది, చిల్డ్రన్ పార్క్, స్నేక్ పార్క్ ఇవన్నీ ఉన్నాయండి. సో అవి కూడా నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను ఆ వీడియోస్. సో ఇది నెక్స్ట్ డే అండి, ఇంకొక టెంపుల్కి వెళ్ళాం. సో ఇది వచ్చేసి అక్కడ దగ్గరలో ఉన్న శివాలయం అని తీసుకెళ్లారు. సో మా ఆడపడుచు, నేను అండ్ మా చిన్న అబ్బాయి ముగ్గురం కలిసి వెళ్ళామండి. సో ఇది వచ్చేసి శివాలయం అంట అక్కడ. సో అక్కడ చూడండి శివాలయంలో ఇలా మా చిన్నోడైతే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆ మెట్ల దగ్గర అయితే మొక్కుకుంటున్నాడు.
సో ఆడికి అలా అలవాటు అయిపోయిందండి. సో నేనైతే ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ ఆ మెట్ల దగ్గర మొక్కడం అనేది. సో వాళ్ళ అత్త కూడా మొక్కేసరికి వాడు కూడా మొక్కుతున్నాడండి. సో ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా పెద్ద. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్లో ఒక టెంపుల్ అండి. సో అలా వెళ్తే అదిగోండి చూస్తున్నారు కదా, అదే శివాలయం అంట. చూడండి ఎంత పెద్దది ఉందో గుడి అసలు. ఈ రోజు అంటే ఇంకొంచెం ఖాళీగా ఉంది. అక్కడ అన్ని దీపాలు ఎలా వెలిగించారో చూడండి, ఖాళీగా ఉందంట. లేదంటే గుడి ఎప్పుడు ఖాళీ ఉండదంట. మా చిన్నోడు ఫుల్గా వాక్ చేసేస్తున్నాడు, ఎంత ఫ్రీగా ఉందో వాడికి. సో మేమైతే అక్కడ కూర్చున్నాం, చాలా చల్లగా గాలి వేస్తుందండి. సో ఒకవైపు అండ్ ఆ కింద చూడండి. సో మీకైతే కింద నుంచి ఆ గుడి అనేది కట్టడం అనేది చూడండి, ఆ కింద నందిని చూడండి. సో అసలు ఎంత సూపర్, అసలు మైండ్ బ్లోయింగ్ అండి. గుళ్ళు మాత్రం చూస్తుంటే అయితే మాత్రం అక్కడ నుండి కదలలేకపోయాం. సో ఇది లోనికి మేమైతే వచ్చామండి. సో లోనికి ఎంట్రన్స్ అవుతున్నాం. అలా ముందు బయట అయితే గోపురాలన్నిటిని ఫస్ట్ విజిట్ చేసేద్దామన్నారు. సో అక్కడ ఉన్న బయట ఉన్నవన్నిటిని ముందు మొక్కుకుంటున్నాం. కానీ చూసారా ఆ శిల్పాలు అవన్నీ ఎంత బాగా వాళ్ళు అదంతా ఎంత నీట్గా గుడిని కట్టారో. ఇదంతా చూస్తుంటే నైట్ అయితే ప్రశాంతంగా ఆ గుడిని మొత్తం విజిట్ చేస్తే మీకు నిజంగా అని దగ్గర నుండి చూస్తే ఇంకా మైండ్ బ్లోయింగ్ అండి. సో నాకైతే మా చిన్నోడిని నేను కాసేపు ఎత్తుకొని ఉన్నాను. సో నెక్స్ట్ అయితే వాడిని కింద దించాను. సో ఇవ్వండి లాన్కి ఇక్కడ కూడా వచ్చి మేమైతే మండే వెళ్ళామండి ఈ టెంపుల్కి. ఈవినింగ్, అది మండే ఈవినింగ్ వెళ్ళామండి అక్కడ శివాలయం దగ్గరికి. సో అక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడా సరే మనం ఫోన్ ఎక్కువ వీడియోస్ గట్టా తీయొద్దనేవారు. సో నేనైతే అందుకే మీకు కొంచెం క్లమ్జీగా ఉంటుంది, వీడియోస్ తెలియకుండా తీసాను నేను. సో ఎవరైనా చూస్తే నా ఫోన్ ఇంకా అంతే దాని పని తీసేసుకుంటారనే భయంతో. సో ఇది కూడా ఇంకో గుడికి వెళ్ళేటప్పుడు కొన్ని క్యాప్చర్ చేశానండి. సో నేనైతే అక్కడ ఏ గుళ్ళకి వెళ్ళాను, సో అక్కడ తిరువురమ్మ తల్లి అంట అండి, ఇవిడ తిరువురమ్మ తల్లి అంటారు. సో ఇది వచ్చేసి సో అక్కడైతే చూడండి, ఇదంట నాగదేవత పుట్ట అంట, అది అలా అక్కడే వెలిచిందంట. చూడండి నిజంగా నాకైతే మైండ్ బ్లోయింగ్ అండి. అసలు చూడగానే గూస్ బంప్స్ అనేవి వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి దిష్టిలు తీయించుకుంటున్నారండి. ఆ పుట్ట అనేది చిన్నగా ఉండేదంటండి, ఇప్పుడైతే చాలా పుట్ట అనేది పెరిగిపోయిందంట. సో అక్కడైతే మాత్రం అందరూ ఎవరైనా హెల్త్ బాగోపోయినా ఏమైనా అక్కడికి వచ్చి దిష్టిలు తీయించుకుంటే వాళ్ళ హెల్త్ అనేది బాగుంటుందటండి. సో ఇదైతే మాత్రం చాలా తిరువురమ్మ తల్లి అంట, ఆవిడ తిరుగుతూ ఉంటారంట నైట్ అయితే. సో అక్కడ నమ్మకం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ మీకు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ గాయత్రి ఎస్కే బ్లాగ్స్.